హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఇలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు దోమినా. ఏం కూర చేస్తున్నా విజయ? గోకరకాయ. గోకరకాయనా? అన్నం అయిందా? కాలేదు. ఓకే. మెల్లగా అది కింద కూడా వెళ్ళాం. పట్టుకున్నా. ఓకే. పిల్లలు అయితే మంచి నిద్రలు ఉన్నారు. ఒకరి దిక్కు ఒక్కరు మళ్ళీ పడుకోరు. నానా అయ్యా నీకు లేవు బేట, 7:30 అవుతుంది. వారు అయ్యా లేవు, 7:30 అవుతుంది. నానా వారు నీకు లేవు బేట, నిద్ర వస్తుందా? లేసావా పడుకుంటావు? వారు చేయి బేట, చెయ్యి చెయ్యి చెయ్యి. లేవాలి, ఈరోజు అన్నగాడు వచ్చింది కదా, మంచిగా ఆడుకోవాలి కదా. ఎందుకు అనుకున్నావు? చెయ్యి కదా. రేపటి నుంచి ఆడుకుంటావా? స్కూల్ ఉంటుంది కదా ఈరోజు. లేవు బేటా. నానా అయ్యా నీకు లేవు, దా బయటకు పడుకోదు బేట చాలాసేపు. తమ్ముని కూడా లేపు తప్ప, బయటకు పోయి బ్రష్ చేసుకో. రన్నింగ్ చేస్తారా నానా? ఓయా చేయి కదా, చేయి కదా, చేయి కదా, చేయి కదా. దా దా దా, లేపినప్పుడు లేవాలి. లేవు 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 లేవు, స్పీడ్గా లేవాలి బేట. పా బయటకు బయటకు పా. బ్రష్ చేసుకోండి, అమ్మ బ్రష్లు ఇస్తుంది. మా పిల్లలు ఇంటినైతే ఆట స్థలం చేసిర్రు. ఎక్కడక్కడ వస్తువులు అన్నీ చిందర వందర వేసారు. కింద న్యూస్ పేపర్లు దింపేసిర్రు, అవి వేసిర్రు. నానా ఎందుకురా ఎట్లా చేసిర్రు? ఆడుకోవడానికా? మెల్ల దెబ్బలు దాకించుకున్నారు, జాగ్రత్త. మమ్మీ మమ్మీ నీకు ఆడడానికి వస్తుందా? వస్తుందా? నీ బర్త్డే ఎప్పుడు? ఎన్ని తారీఖు నీ బర్త్డే? 3 తారీఖు కాదు బేటా, 15కి. జూన్ 15 జూన్ 15కి డాడీ నా బర్త్డే అని చెప్పాలి. ఓకే? మెల్లగా జాగ్రత్త. ఏం చేస్తారు ముగ్గురు కూర్చొని? చీరలు చూసినాం బావా, బుక్ చేసిన చీరలు వచ్చినాయి. ముగ్గురికి సేమ్ కలర్స్ బుక్ చేసుకున్నాము బర్త్డే కోసం అని. 3 చీరలు సేమ్ ఉన్నాయా? ఓకే. మమ్మీ బర్త్డే కోసం అని చేసుకురు కదా. ఓకే. విజయ్ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇప్పించారంట కదా బట్టలు. అవి అవే సిఎంఆర్లనా? చిన్న మమ్మీ గేమే కాకి చిన్న మమ్మీకా చూపించరా మరి? చిన్న మమ్మీకి చూపెట్టక సారి. చిన్న మమ్మీ మిడ్డీ ఇది. ఆమెకు మిడ్డా
ఇంకొక ఆమె పెద్ద మమ్మీవి పెద్ద మమ్మీ ఫ్రాక్ చాక్లెట్ కలర్. దీనికి లెగ్గిన్ ప్యాంట్. అచ్చా అచ్చా. జాకెట్ వచ్చింది పైన ఇట్లా వేసుకోవడానికి జాకెట్ లాగా. ఓకే. ఇంకో డ్రెస్ కూడా ఉంది అక్కడ. ఇది పెద్ద మమ్మీకి జీన్స్. 2 డ్రెస్లా పెద్ద మమ్మీకి? 2. అంటే ఒకటి బర్త్డే రోజు మార్నింగ్ వేసుకోవడానికి, ఇంకొకటేమో కేక్ కట్ చేసేటప్పుడు వేసుకోవడానికి, ఇంకోటి టాప్ జీన్స్. విజయ్కి మరి? విజయ్కి చీర. విజయ్ చీర ఊర్లో తీసుకుంది. బాగానే ఉంది కదా. చిన్న చిన్న ఫంక్షన్స్కి వస్తుంది, డైలీ యూస్కి వస్తుంది అన్నట్టు ఆ చీర. ఓకే. ఇక్కడ వచ్చి బ్లౌజ్. ఓకే ఓకే. బ్లౌజ్ అన్నట్టు పింక్ ఉంది కదా. పింక్ కలర్ బ్లౌజ్ బాగుంది. చిన్న మమ్మీ చూడు మమ్మీ, అక్క బర్త్డే కోసం బట్టలు తెచ్చుకురు వీళ్ళందరూ. నీకు కూడా తీసుకొచ్చిరు కదా. అమ్మమ్మ ఇప్పించిందంట కదా రా బట్టలు. మమ్మీ ఓకేనా మమ్మీ? ఇదేంటిది? ఇంకోటి ఓపెన్ చేయలేరు. ఏంటిది? షూసా? చిన్నదైతే ఏమో వానికి. ఇంతకుముందు ఒకసారి చిన్నగా వస్తేనే మళ్ళీ రిటర్న్ పెట్టిండు కమ్మా. మళ్ళీ చిన్న సైజ్ వచ్చినట్టున్నాయి. 7 నెంబరే కానీ ఇందులో కొంచెం బిగ్ సైజ్ ఉండాలా. మళ్ళీ రిటర్న్ పెడతారు రాకుంటే. ఇంకా ఆన్లైన్ బాగుంది, మనకు నచ్చకపోతే ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ చేయడము. కాకపోతే మనం బుక్ చేసినవి వస్తలేవు ఒక్కొక్కసారి. కలర్ ఏమో ఒకలాగా కనిపిస్తుంది బుక్ చేసినప్పుడు, మన దగ్గరకు వచ్చేసరికల్లా ఒకలాగా కనిపిస్తుంది. 2-3 చీరలు అట్లే నువ్వు బుక్ చేసుకున్నాక రిటర్న్ పెట్టలే నేను. ఈ మాత్రం సేమ్ కలర్స్ ఉన్నాయి, మీరు వేసుకున్న కలర్సే వచ్చేసినాయి కదా. కాటన్ చీరలు. ఓకే. తక్కువ కాస్ట్ ఉన్నందుకు బుక్ చేసుకున్నారు మీరు. ఎంత ఒక చీర? 200. ఓకే. 200 ఉన్నందుకు బుక్ చేసుకున్నారు ఉన్నట్టు. తిన్నారా మరి? బట్టలు చూసుకుంటూనే కూర్చురా. తిన్నావా? ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది. ఇంకా స్వప్న అయితే వాకిలి ఉడుస్తుంది. పిల్లలు కుర్కురేలు కానీ న్యూస్ పేపర్లు కానీ అన్నీ చించి వేసారు. స్వప్న అయితే వాకిలి ఉడుస్తుంది. ఇక్కడనేమో విజయ్ గిన్నెలు దొమ్ముతుంది. పిల్లలు ముగ్గురు ఒక దగ్గర ఉంటే అంత చిందర చేస్తారు కదా. పేపర్లు కానీ బట్టలు గుంజేయడం కానీ, ఇంకా ఒక దగ్గర మనం పెట్టిన వస్తువులన్నీ తీసి పడేస్తారు, గుంజు చేస్తారు. బట్టలు, వస్తువులు, సామాన్లు అన్నీ ఇంకా ఇల్లు వీకి పందిరేస్తారు. ముగ్గురు ఒక దగ్గర ఉండాలి పిల్లలు, కానీ ఇల్లు వీకి పందిరి నిజంగానే వేస్తారు వాళ్ళు. పెట్టిన వస్తువుని పెట్టిన దగ్గర ఉంచారు, అసలు తీసేస్తూనే ఉంటారు. మమ్మీ ఇంతకుముందు ఎందుకు ఏడుస్తుండే విజయ్? కోన్ మైదాకా అది ఇప్పుడు వేసుకుంటానే ఏడుస్తుందా? బర్త్డే రోజు కానీ మీరు తెచ్చారు, ఆమెనేమో ఇప్పుడు వేసుకుంటా అంటుంది. ఆరినాయా బట్టలన్నీ? నీకు ఇది కొత్త సెట్ కాదు, నీకు ఈ వరవి 2 సెట్స్ కొత్తవి. స్వప్న అయితే వంట చేస్తుంది. ఇక్కడ పొయ్యి పైన అయితే అన్నం పెట్టేసింది. ఇప్పుడైతే అన్నం పెట్టిన పొయ్యి పైన. ఇంకా కూర విజయ్ చేసింది, టమాటా కూర. ఇంకా ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి పోలేరు, ఎందుకంటే ఇంకా స్కూల్ ఈరోజే ఓపెన్ అయినాయి కదా. అమ్మ ఈరోజు వెళ్ళమే అని నిన్ను చాలా బతిలాడారు. ఇంకా నువ్వు సరే కరిగిపోయి
సరేరా ఈరోజు ఉండండి రేపు నుంచి చూడండి అని చెప్పి నువ్వు ఇంటికి దగ్గరనే ఉన్నారు. పొద్దున్న దాకా అయితే మస్తు ఆడుకోరు ఈరోజు. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తారు. ఇంకా రేపు నుంచి నీకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే పొద్దున్న లేచి వంటలు చేయాలి, పిల్లలకు స్నానం చేయించి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపేసరికల్లా ఇంకా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా ఇంకా పిల్లల కోసమే కాబట్టి కష్టపడి పని చేయాలి. ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపాలి. అంతే కదా రేపు పొద్దున్న పని లేదు. పొద్దున్న లేవడం, వంటలు చేయడం, పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపడం. ఓకే, నువ్వు వంట చేస్తుంటే నేను పిల్లలకు స్నానాలు ఏవో వేపిస్తారా. ఇంకా పిల్లలు వంటలు వంట అయినాక వాళ్ళకి తినబెడతావు, రెడీ చేస్తావు, పంపిస్తావు. నేను ఏదో హెల్ప్ చేస్తూనే ఉన్నా కదా నీకు. లేస్తాడు. నిన్నమని అంటే స్కూల్ లేకుండే మనం ఏమనలే, లేవలే. రేపు నేను స్కూల్ ఉంటుంది. నేను ఏడో ఒప్పుకోను అసలు అది లేట్గా వండుకుంటే. సరే సరే, ఒకవేళ అట్లా వండుకున్నా పొద్దున ఏం బెదిరియను, మంచిగా చెప్పి లేపుతా. నాన్న స్కూల్ ఉంటుంది అది కానీ లేపి వాళ్ళకొస్తా. 2-3 రోజులు అయితే ఆయనకు అలవాటు పడుతుంది పిల్లలకు కదా. మనం రెగ్యులర్ ఏ టైంకి లేస్తుంటామో రోజు అదే టైంకి లేస్తాం మనం ఈజీగా. ఒకరోజు 2-3 గంటల ముందు, గంట ముందు లేవాలంటే లేస్తాము. అట్లా కూడా లేవగలుగుతాం కానీ అలవాటు పడాలి. అట్లా పిల్లలకు కూడా స్కూల్ టైం ఇప్పుడు అలవాటు పడాలి. మళ్ళీ నేను మొన్న సెలవులలో మొత్తం మతి తప్పిపోయింది అంతా. వీడికి వెళ్ళి మళ్ళీ ఎన్ని గంటలకు లేవాలి, ఎప్పుడు బ్రష్ చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి అనేది వాళ్ళకి మళ్ళీ టైం టేబుల్ అలవాటు పడుతుంది. వీడికి వెళ్ళి మనం జర దగ్గర ఉండి అలవాట్లు చేస్తే వాళ్ళకి అలవాటు పడిపోతుంది అన్నట్టు. అట్లా అంతే. అయికొచ్చింది అన్నం కాలేదు, ఇంకా మంట తగ్గాలి. ఈరోజు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.